బి సంధ్యరాణి గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నామని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా యొక్క పెద్ద కాకాని క్రీస్తు కృపాలయము లూథరన్ సంఘములో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ముందుగా దేవునికి వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధముగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్యారిష్ పాస్టర్ గారైనటువంటి జిఎం విక్టర్ మోజేస్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నానండి. అదేవిధంగా అడిషనల్ కాపర్ అయినటువంటి రెవరెండ్ విజయ రత్నబాబు గారికి కూడా నా ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రత్యేకంగా నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి డెలిగేట్ గారు సాల్మన్ రాజు గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, పురుషులకు, యవ్వన సమాజం వారికి, సండే స్కూల్ బిడ్డలకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నన్ను ప్రేమించినందుకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పటి వరకు చక్కని పాటలు ఆలపించినటువంటి క్వైర్ వారికి నేను ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చక్కగా చాలామంది అయినప్పటికీ కొంచెం కోఆర్డినేషన్ చేసుకుంటూ చాలా వరకు ప్రయత్నించారు. మనం ఏదైనా ఇప్పుడు మన ఇచ్చిన అంశం కూడా దానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే స్త్రీలు ధైర్యంగా ముందుకి రావాలి అనేటువంటి అంశమే మనకి ఇదంతా. సో ఈరోజు మనం అంశాన్ని ధ్యానించుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని కోరుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అల్పురాల్ని, అయోగ్యురాల్ని, బలహీనరాలనైన నన్ను మీ పాదాల చెంత నిలువబెట్టి మీ జీవం కలిగిన మాటలను ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. దేవా, నా నోటిని కేవలం మీ బోరగా మాత్రమే వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. నాయనా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరచమని అడుగుచున్నాను ప్రభా. దేవా, మీ జీవ గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు మా కన్నులు తెరవమని అడుగుచున్నాను. మీ జీవం కలిగిన మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నా ప్రభా, దేవా నా ప్రభా, మీ ఆత్మతో నన్ను నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిలువబెట్టినటువంటి నన్నును, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి వాక్యాన్ని ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలో మీ యొక్క జ్ఞానంతో నింపమని అడుగుచున్నాను. ప్రతి మాట మేము స్వీకరించి నాయన మా జీవితాలకు అన్వయించుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మేము ఈ లోకంలో జీవించేలాగున తండ్రి మీ మహిమలో మీ మహిమ కొరకు మా జీవితాలు ఉండులాగున కృప చూపించమని దేవానైనా మీ పాదాల చెంత మొరపెట్టుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన అంశం ఏమిటి? ప్రభువుని నమ్మి ప్రేమించిన విశ్వాస స్త్రీలు. మనము ముందు దేవుణ్ణి విశ్వసించాలంటే ముందు మనం ఏం చేయాలి? ఆయన్ని మనము నమ్ముకోవాలి కదా. ముందు నమ్ముకుంటేనే మనము ఆయన్ని విశ్వసిస్తాము. నమ్మి ప్రేమిస్తేనే ఆయన్ని విశ్వసిస్తాము. ఆయన కోసము ఏదైనా చేయగలము కదా. ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ 3 పాఠ్యభాగాల్లో పాత నిబంధన పాఠ్యభాగంలో ఏ స్త్రీ గురించి మనకి తెలియచేయబడతా ఉంది? ఎస్తేరు కదా. నాకంటే మీరే చక్కగా చెప్తున్నారు. ఎస్తేరు తెలియని సంఘానికి వచ్చే ఏ బిడ్డకి ఎస్తేరు అంటే తెలియకుండా లేదు కదా. ఎవ్వరికీ తెలియకుండా లేదు. కొత్తగా నేనేం చెప్పట్లేదు. కానీ ఆల్రెడీ మనకి తెలిసినటువంటి వాక్యమే మనము కొన్ని నిమిషాలు మరలా ధ్యానించుకుంటే, ఒకవేళ మన జీవితాల్లో ఒకవేళ మర్చిపోయి ఉంటే దాన్ని మరలా మనం నెమరు వేసుకోవడం ద్వారా ఆ విధంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ 3 పాఠ్యభాగంలో పాత నిబంధన పాఠ్యభాగంలో ఎస్తేరును గురించి చదువుకున్నాం. అలాగే పత్రికా పాఠ్యభాగంలో లూదియా గురించి చదువుకున్నాం. అదేవిధంగా సువార్త పాఠ్యభాగంలో కానాను స్త్రీ. ఈరోజు ప్రత్యేకంగా ఈ 3 స్త్రీల గురించి తెలుసుకుందాం. ఈ 3 స్త్రీల గురించి తెలుసుకునే ముందు కొంచెం చిన్న చరిత్ర కనుక మనము పూర్వకాలపు సంగతులు కనుక మనము ధ్యానం చేసుకున్నట్లయితే, ఒకసారి చూసుకున్నట్లయితే
మనకి ప్రత్యేకంగా ఈ స్త్రీల ఆదివారము ఎందుకు ఇచ్చారంటే, ఆనాటి కాలంలో స్త్రీలు వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు. మాట్లాడడానికి మనకి అవకాశం లేదు, దేవాలయానికి రావడానికి అవకాశం లేదు. మరి ఇంకా విలియం కేరీ గారైతే సతీ సహగమనాన్ని రూపుమాపారు. అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా చనిపోవాల్సిందే. సజీవంగా మనల్ని చంపేస్తుంటే మనం భరించగలమా? ఏదన్నా ఓ పెద్ద రోగము భరించలేనిదైతే మనకి అట్లా అనిపిస్తుంది. కానీ ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మంటల్లో కాలిపోవాలంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా. మరి ఆనాడు మనకి చదువుకోవడానికి కూడా అవకాశం లేదు. వీటన్నిటిని మన విలియం కేరీ గారు మన దేశానికి వచ్చిన తర్వాత వీటన్నిటిని రూపుమాపి ఏం చేశారంటే, స్త్రీలు కూడా ధైర్యంగా ముందుకి రావాలి, స్త్రీలు కూడా మంచిగా చదువుకోవాలి, స్త్రీలు కూడా పురుషులతో పాటు సమానముగా ఉండాలి. మరి ఆయన చెప్పింది నిజమా కాదా? మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లేఖనాల్లో రాయించాడు కదా. రాయించకపోతే మరి స్త్రీ వెనకబడి ఉండాల్సిందే. కానీ దేవుడు అలా చేయలేదు. మరి ఎస్తేరు, రూతు అనే ఇద్దరు స్త్రీల యొక్క పేర్ల మీదుగా మనకి బైబిల్ గ్రంథంలో 2 గ్రంథాలు లిఖించారంటే మరి దేవుడు స్త్రీలకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో కూడా ఆయన వెంబడ అనేక మంది స్త్రీలు పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి ఎంత గొప్ప అవకాశాన్ని ఏఎల్సి వారు మనకు కల్పించినందుకు మనము చాలా గర్వపడాల్సిన విషయం. ఏది ఏమైనా ఈరోజు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎస్తేరు గ్రంథాన్ని మనము మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎస్తేరును గనక కొంచెం మనము చూసినట్లయితే ఈ ఎస్తేరు గ్రంథాన్ని గురించి తెలుసుకుందాం. ఎస్తేరు గ్రంథము క్రీస్తు పూర్వము 482 470 మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క చరిత్ర అన్నమాట ఎస్తేరు గ్రంథము. ఈ చరిత్రను ఎప్పుడు రాశారంటే 460 33 మధ్యలో రాశారు. ఈ యొక్క చరిత్రని మనకి లిఖించబడింది పరిశుద్ధ గ్రంథంలో 460 నుంచి 333 మధ్యలో లిఖించారు. మనకి ఎస్తేరుకి మరి ఒక పేరు కూడా ఉంది, తెలుసు? ఎవరైనా చెప్పగలరా? హదస్సా. చక్కగా హదస్సా ఆమె పేరు. ఎస్తేరు అంటే అర్థం ఏంటంటే నక్షత్రం అని అర్థం. నక్షత్రం ఏం చేస్తుంది? నక్షత్రం మిణుకుమంటూ మెరుస్తూ ఉంటుంది, మనకి వెలుగునిస్తుంది, రాత్రిపూట చల్లని వెలుగునిస్తుంది. మరి ఈ ఎస్తేరులో కూడా మనము మంచి అంటే మనకి ఆహ్లాదకరమైన మనము నేర్చుకోవాల్సినటువంటి కొన్ని లక్షణాలను కనుక మనం చూసినట్లయితే ఎస్తేరులో మొట్టమొదట కనిపించే లక్షణం ఏంటంటే విధేయత చూపించేటువంటి స్త్రీగా మనకు అక్కడ కనిపిస్తుంది. విధేయత ఎలా చూపించింది అని అంటే, మనకి చరిత్రలో మొదటి అధ్యాయంలో కనుక మనం వెళ్ళినట్లయితే అహష్వేరోషు 127 సంస్థానాలకి అధిపతి ఆయన కదా. మరి అహష్వేరోషు మరి తన యొక్క సంస్థానం షూషాను కోటలో ఉండి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క షూషాను కోట యొక్క సౌందర్యాన్ని, మహిమను చూపడానికి అనేక మందిని చూపించి తర్వాత విందు చేస్తాడు. విందు చేయించినప్పుడు తన భార్య అయిన రాణి అయిన వష్టిని పిలిచినప్పుడు ఆమె రాజుగారి యొక్క మాటను ధిక్కరించింది. మరి యజమానుడు పిలిచినప్పుడు వెళ్ళాలా లేదా? భార్యలారా మీ భర్తకి లోబడి ఉండాలి. మరి ఇక్కడ రాజుగారు పిలిచినప్పుడు ఆమెకి అంటే అందరిలో వెళ్ళటానికి ఇష్టం లేకపోయినప్పటికీ రాజుగారు ఆజ్ఞ అంటే కేవలం మన భర్తలకే లోబడినప్పుడు మరి రాజుగారు అంటే ఆ యొక్క 127 సంస్థానాలకి అధిపతి అయిన ఆ రాజుగారికి మరి లోబడాలి కదా. మరి ఆమె లోబడకపోతే రాజ్యంలో ఎవరన్నా లోబడతారా? లోబడరు. కానీ ఈ వష్టి ఏం చేసిందంటే దేవుని రాజు యొక్క మాటకి అవిధేయత చూపించింది. అందును బట్టి రాజుకి కోపం వచ్చి మరి అక్కడ ఉన్నట్టు పారసీక మాదీల అధిపతులను అడిగినప్పుడు ఈమె రాణిగా ఉండటానికి అర్హురాలు కాదు. కాబట్టి ఆ షూషాను కోటలో ఉన్నటువంటి యూదుల్ని అంటే అక్కడ ఉన్న కన్యకలు ఎవరైనా రాణిగా ఉండటానికి అర్హత కలిగిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ పిలిచినప్పుడు మరి ఆ టైంలో మొర్దెకై
ఎస్తేరు యొక్క పెనుతండ్రి కుమారుడు కుమార్తెగా స్వీకరించాడు. కానీ మొర్దెకై ఆయన వరుసకి అన్న అవుతాడు. మొర్దెకై ఆమెకి వన్న అవుతాడు. అయితే అక్కడ ఆ మొర్దెకై చెప్తాడు అనమాట, చిన్నప్పటి నుంచి కూడా ఆమెను పెంచుతూ ఉన్నాడు. ఎస్తేరుని కనుక చూసినట్టయితే ఆమెకి తల్లిదండ్రులు ఎవరు లేరు. తల్లిదండ్రులు లేకపోవడాన్ని బట్టి మరి అన్న దగ్గర ఆయన ఏది చెప్తే అట్లా చిన్నప్పటి నుంచి దేవుని యొక్క మాటలను వింటూ దేవుని యొక్క సహవాసంలో లోబడి జీవించేటువంటి తత్వాన్ని బట్టి మొర్దెకై చెప్తాడు, అమ్మ మరి నువ్వు కూడా రాణిగా మరి వెళ్ళటానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు మనకి డీప్గా అయితే ఉండదు. కానీ మొర్దెకై అలాగే చెప్పినప్పుడు ఆమె విధేయత చూపించి రాణిగా వెళ్ళటానికి వెళ్ళింది. మరి అక్కడ అనేక మంది కన్యకలు చాలామంది వెళ్ళారు. వారితో పాటు ఈ యొక్క ఎస్తేరు కూడా వెళ్ళింది. మరి అది మొర్దెకైకి విధేయత చూపించింది. ఈనాడు తల్లిదండ్రులకే విధేయత చూపించిన పిల్లలు లోకంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటిది పెంచుకునేటువంటి ఒక అన్నకి విధేయత చూపించిందంటే ఆమె ముందు ఏం నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి? దేవుణ్ణి చిన్నప్పటి నుంచి కూడా దేవుని సహవాసంలో ఆమె ఉంది. దేవుణ్ణి నమ్మింది, దేవుని యొక్క మాటలను అంగీకరించింది. కాబట్టి ఆమె విధేయత చూపగలిగింది. రెండవదిగా ఉన్నట్టయితే మాట వినింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె మాట వినేటువంటి స్వభావాన్ని కలిగి ఉంది. మొర్దెకై చెప్పినటువంటి మాట విని అక్కడికి వెళ్ళింది. మనకి మాట వినుట వచ్చేసరికి బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కన్యకలందరినీ ఒక 6 నెలలు చక్కగా పరిమళ ద్రవ్యాలతో అలంకరిస్తూ అలాగా వచ్చేటువంటి వారు. అయితే అక్కడ ఆమె ఏం చేసిందంటే, ఎవరికి అప్పగించారంటే హేగే అనేటువంటి ఒక అతనికే అక్కడ అప్పగించారు. ఈ కన్యకలు హేగే అనేటువంటి ఆయన షండుడు అనమాట. ఆ షండునికి అప్పగిస్తూ ఉన్నారు. చూద్దామండి. 2వ అధ్యాయము 3వ వచనము. అందు నిమిత్తము కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురంని చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడు హేగే వశమునకు అప్పగించినట్లు. చాలమ్మా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆయన చెప్పినట్టు మాట విని ఏం చేసిందంటే హేగే దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు హేగేకి తాను అప్పగించుకుంటా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి జనరల్గా స్త్రీలు అలంకరణకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కదా. మరి ఈ ఎస్తేరు మాత్రం అక్కడికి వెళ్ళి హేగే ఏదైతే చెప్పాడో కేవలం దాన్ని మాత్రమే వినటానికి ఆమె ఇష్టపడతా ఉంది. అక్కడికి వెళ్ళి తన సొంత నిర్ణయాలు చేయటానికి ఆమె ఏమీ అవకాశం చూపించట్లేదన్నమాట. అక్కడ స్త్రీలందరూ మరి ఆ 6 నెలల పరిమళ ద్రవ్య ధూపములతో వారిని అలంకరిస్తూ ఉన్నప్పుడు ఆమె కూడా హేగే దగ్గర ఎంతో మాట వింటూ వినమ్రతతో ఏం చేసిందంటే హేగేకి ఆమె అప్పగించుకుంటా ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు దగ్గరికి వచ్చిన కన్యకలందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని తీసుకువెళ్తా ఉంటారు. మరి ఆ సమయంలో కొన్ని రోజులకి ఎస్తేరు యొక్క వంతు కూడా వచ్చింది. ఎస్తేరు యొక్క వంతు కూడా వచ్చినప్పుడు ఆమె వెళ్ళేటువంటి ప్రతి కన్యక ఏం చేస్తుందంటే, మరి రాజుగారికి నేను చక్కగా అందంగా కనిపించాలా, నన్ను చూడగానే నేను ఆయనకి ఆకర్షణీయంగా కనిపించాలా, బాహ్య సౌందర్యం అన్నమాట. అలంకరణకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి స్త్రీలుగా అక్కడ కనిపిస్తూ ఉన్నారు కన్యకలు.
కానీ ఈ ఎస్తేర్ అయితే అంతరంగ స్వభావము ఆమె అందముగా కనిపిస్తూ ఉంది. మరి హేగే దగ్గరికి వెళ్ళి ఆమె వంతు వచ్చినప్పుడు హేగే అంటాడు, అమ్మ మరి నీకేమన్నా నీకు అలంకరణ చేయమంటావా, నీకు ఏది ఇష్టమో, మరి ఏ చీర కట్టుకుంటావు, ఏ నగలు పెట్టుకుంటావు, మరి రాజుగారి దగ్గరికి వెళ్తున్నావు కదా, నీకు ఏది చేయమంటావు అన్నప్పుడు ఆమె ఏమీ కోరుకోలేదు. ప్రత్యేకంగా ఏమనిందంటే హేగేతో, అయ్యా నువ్వు ఎలా అలంకరణ చేస్తావో అలాగ చేయి, ఎందుకంటే ఆయన రాజు దగ్గర ఉండేటువంటి వ్యక్తి కాబట్టి నువ్వు ఏ విధంగా చేస్తే నేను అలాగే వెళ్తాను అని తనకు తాను హేగేకి అప్పగించుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా దేవునికి అప్పగించుకునేటువంటి వారముగా ఉండాలి. ఆ అప్పగించుకోవడాన్ని బట్టి హేగే రాజుగారికి ఏ విధంగా ఉంటే నచ్చుతుందో అటువంటి అలంకరణ చేసి మరి రాజుగారి దగ్గరికి పంపిస్తాడనమాట. అంటే మూడోది, అప్పగించుకునేటువంటి స్వభావమును కూడా మనము కలిగి ఉండాలి. మనము మన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంచుకుంటాడు. మరి ఎస్తేర్ని కనుక మనం చూసినట్లయితే ఆమె ఎంత కడు దీనస్థితి కదా, మరి తల్లిదండ్రులు లేకపోతే ఈ రోజులో సమాజంలో ఆ బిడ్డలకు విలువ ఉంటుందా కదండి. సమాజంలో తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఎవరు లెక్క చేయరు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ ఈమె చేసినటువంటి మంచి పని అంటే దేవుని నమ్మింది, దేవుని ప్రేమించింది, విశ్వాసంతో తన అన్నకి విధేయత చూపించింది, ఆయన యొక్క మాట వినింది, ఆయన చెప్పినప్పుడు విని షుషాను కోటలో వెళ్ళి మరి ఆ షండుడైన హేగేకి తను తాను అప్పగించుకొని లోబడినప్పుడు ఆయన చేసినటువంటి అలంకరణ చాలా సింపుల్గా అన్నమాట. అంటే చూడగానే నన్నే చూడాలి అని కాదు, కానీ ఆమె యొక్క మాట విధానము, ఆమె చూపేటువంటి విధేయత అక్కడ రాజుగారి దగ్గరికి వెళ్ళగానే రాజుగారి కంట ఆమెను చూడగానే దయాదాక్షిణ్యాలు పుట్టినాయంట. అక్కడున్న కన్యకలందరికంటే కూడా రాజుగారు ఆమెను ఎక్కువగా ప్రేమించారు అని గ్రంథంలో లిఖించబడుతుంది కదమ్మా. మిగిలిన కన్యకలందరికంటే కూడా ఆమెను చాలా ఎక్కువగా ప్రేమించారంట. ఆమెను చూడగానే ఆమె పై రూపం కాదు కానీ ఆమె ముఖంలో ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వము కానీ ఆ మాట్లాడేటువంటి విధానాన్ని కానీ చూసినప్పుడు ఆ రాజుగారికి దయ పుట్టిందంట. దయ పుట్టి మరి రాజుగారు అక్కడ ఉన్నటువంటి కన్యకలు, రాణిగా వెళ్ళినటువంటి ఆ కన్యకలు రాజుగారికి వెళ్ళినప్పుడు రాజుగారు ఆమె నచ్చితే ఆమె వైపు ఒక దండాన్ని చూపిస్తాడనమాట. అప్పుడు ఆమె దండాన్ని ముట్టుకుంటుంది. అక్కడ ఉన్న కన్యకలందరికంటే ఈ ఎస్తేరుని బట్టి ఆయనకు చాలా ప్రేమించి ఆయనకి దయాదాక్షిణ్యాలు పుట్టడం వలన ఆమె వైపు ఆయన దండము చూపించినటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, మరి అప్పగించుకుంటే అంటే ఆమె పైన యొక్క రూపాన్ని చూడలేదు కానీ అంతరంగ స్వభావాన్ని అక్కడ రాజు చూస్తున్నాడు. మన రాజు ఎవరండి? మన రాజు తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన రాజు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పుకున్నాం కదా, ఆయన యూదుల రాజు. అక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు, పేతురు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక్కసారి చదవండి అమ్మా. ఎలాగా అలంకరించుకోవాలి మనము అనేది, జడలు అల్లుకొనటయు, సాధువు అయినట్టు అది ఎట్లాగా విలువ ఏదంట దేవుని దృష్టికి? సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారంగా మనము ఉండాలా. పైకి కనిపించేటువంటి ఈరోజు మనం కట్టుకున్న చీర కొన్ని సంవత్సరాలకు ఉంటుందా, చిరిగిపోయింది కదా, కానీ అంతరంగ స్వభావము, విధేయత, సాత్వికము అంటే మన యొక్క మంచితనము అది ఎప్పటికన్నా పోతుందా, నశించిపోయిద్దా?
ఎప్పటికీ నశించిపోదు. మనమన్నా నశించిపోతాం. ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయే వరకు కూడా ఆ అంతరంగ స్వభావము, సాధువైన మృదువైన స్వభావం ఎల్లప్పుడూ ఎక్కడుంటుంది? మన దగ్గరే ఉంటుంది. అది ఎవరు దొంగిలించేది కాదు, ఎవరు అది చినిగిపోయేటువంటి స్వభావాన్ని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకున్నప్పుడు, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునికి అప్పగించుకుంటే ఏమవుతుందంటే మన యొక్క అంతరంగ స్వభావాన్ని బట్టి దేవుడు ఒక ఉన్నత స్థితిని ఇస్తాడనమాట. అలా అప్పగించుకోవడాన్ని బట్టి రాజు తన వైపు దండాన్ని చూపించి పిలిచినప్పుడు, ఆ కొనను ముట్టినప్పుడు ఆయన రాణిగా ఆమెను స్వీకరించి రాజ కిరీటాన్ని పెట్టి ఆ యొక్క మంచి అక్కడ ఉన్నటువంటి వారందరికీ విందు చేయించాడు. అప్పగించుకోవడం వల్ల ఏమవుతుంది? విధేయత చూపించి మాట వినడాన్ని బట్టి ఒక ఉన్నతమైనటువంటి రాణి స్థానానికి ఆమె వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి 4వది చూస్తే ధైర్యాన్ని ధైర్యము చూపించింది. మరి మనకి ఈ స్టోరీ అంతా తెలియదు కాబట్టి సమయం కొంచెమే, 3 స్త్రీల గురించి వివరించుకోవాలి కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. మరి ఆమె ఎక్కడ ధైర్యం చూపించిందంటే, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం, 4వ అధ్యాయము చివరి వచనాల్లో 15 నుంచి చదివితే, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లను, నీవు పోయి షూషాన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరానికి సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినాల అన్నపానాలు చేయకుండుడి, నేను నా పని కత్తెలను కూడా ఉపవాసం ఉంటాం. ఇది మనకు అందరికీ తెలుసు. మరి ఈ ఎస్తేరు, ఈ మొర్దెకై ఎవరు? యూదులు కదా. ఈ యూదా జనాంగాన్ని గురించి మరి అక్కడ షూషాను కోటలో అహష్వేరోష్ దగ్గర ఉన్నటువంటి హామాను అనేటువంటి వ్యక్తిని దేవుడు రాజు హెచ్చిస్తాడనమాట. రాజు హెచ్చించినప్పుడు ఆ హామానికి గర్వం వస్తుంది, ఉన్నత స్థితి ఇవ్వగానే. మరి గర్వం వచ్చి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో వారందరూ హామానికి సాగిలపడి, మోకాళ్ళుని సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నప్పుడు యూదుడైనటువంటి మొర్దెకై మాత్రం నమస్కరించుడు. కానీ మనం నమస్కరించాల్సింది ఎవరికి? సాగిలపడాల్సింది ఎవరికి? తండ్రి అయినా దేవునికి మాత్రమే కదా. దూరాన మైదానంలో కూడా మరి ఆ ప్రతిమను పెట్టి మొక్కమన్నప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగోలు మొక్కరు, చావనైనా చచ్చిపోతాం కానీ మరణానికి కూడా అప్పగించుకున్నారు కానీ మ్రొక్కలేదు. ఇక్కడ మొర్దెకై కూడా అదే విధమైన పని చేశాడు. నేను మ్రొక్కనన్నప్పుడు హామాన్ ఏం చేశాడు? కుట్ర చేసి ఎట్లయినా కానీ ఈ జాతి ఏంటని కనుక్కొని ఆ యూదా జాతిని అంతా అంతం చేయాలని చెప్పేసి 20,000 మణుగులు వెండి ఇచ్చి మరి ఆ రాజు సంస్థానానికి ఇచ్చి మరి వాళ్ళ మీద కుట్ర చేసి రాజు దగ్గరికి వెళ్ళి, యూదా జాతి వారు, అయ్యా నీవు చెప్పిన మాటకి విధేయులు ఇవ్వట్లేదు, వారు నీకు విరోధంగా ఉన్నారు కాబట్టి వారిని నశింప చేయాలని ఒక తాగీదు ఇచ్చి ఒక ముద్ర వేయించినప్పుడు ఈ యొక్క విషయం అంతా ఆ 127 సంస్థానాలన్నిటికీ పంపిస్తారు. షూషాను కోటకు కూడా పంపిస్తారు. అది విన్నటువంటి ఆ షూషాను కోటలో ఉన్న యూదులు కానీ మొర్దెకై కానీ విని బట్టలు చింపుకొని వారు ఒక దుఃఖపడుతూ రోదన చేస్తూ ఉన్నప్పుడు ఆ మొర్దెకై అంటాడు, హమాతును పంపిస్తాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో హమాతును పంపించినప్పుడు అక్కడ ఎస్తేరుకి తెలియచేస్తాడనమాట, అమ్మ ఇలా జరుగుతుంది, యూదా జాతిని నాశనం చేయడానికి ఈ హామాన్ అనేటువంటి వాడు ప్రయత్నిస్తా ఉన్నాడు, నువ్వు ఏ విధంగా అయినా కానీ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విషయాన్ని తెలియచేయాలని ఎస్తేరుతో చెప్పినప్పుడు ఎస్తేరు ఏమంటుందంటే, అప్పుడు కొంచెం జంకిది అనమాట. అంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే తీసుకువెళ్ళనే వెళ్ళాలి. అప్పటికంటది రాజు యొక్క ఆజ్ఞ లేకుండా పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే నశించిపోవడమే, మరణానికి అప్పగించుకోవటమే అని అన్నాడు. కానీ మొర్దెకై అంటాడు, ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, ఈరోజు నువ్వు రాణిగా ఉన్నావని చెప్పేసి, రాజు యొక్క కోటలో ఉన్నావని చెప్పేసి నువ్వు వదిలేసి ఉంటున్నావేమో, మేము నశించిపోతామేమో, కానీ నువ్వు అక్కడ ఉన్నందుకు నీవు నీ ఇంటి వారు కూడా నశించిపోతారు. ఒకవేళ నువ్వు అక్కడ ఉంది ఇందుకోసమేమో దేవుడు నిన్ను అంత ఉన్నత స్థితికి ఇచ్చింది, ఇందుకోసమేమో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మనసున దృష్టించు ఎస్తేరు
ఎస్తేరు అన్నప్పుడు అప్పుడు ఎస్తేరు ఏమంటుంది, ఈ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో ఆమె అంటది, నేను నా పనికత్తెలను ఉపవాసం 3 దినాలు ఉపవాసం ఉండి మేము ప్రార్థిస్తాము. మీరు కూడా అక్కడ షుషాను కోటలో ఉన్నటువంటి యూదులందరినీ సమాజ మందిరాన్ని తీసుకొచ్చి మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి, మేము నశించేదము. 16వ అధ్యాయము చివరి వచనాల్లో ఈ వచనం మనకి కనిపిస్తూ ఉంటుంది. నశించేదము అనే దాంట్లో మనకేం కనిపిస్తుంది? మరణానికి అప్పగించుకుందంటే ఆమె ఎంత ధైర్య సాహసాలు చూపిస్తుంది. 4వది ఏంటంటే ధైర్య సాహసాలు చూపించేటువంటి స్త్రీగా, మరణానికి కూడా భయపడినటువంటి స్త్రీగా మనం ఆమెను ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పరిచర్యలో కానీ దేవుని సువార్తను ప్రకటించడంలో కానీ మనము ఒకవేళ ఎవరన్నా మనల్ని కించపరిచినప్పుడు, అవమానపరిచినప్పుడు రూరల్ ఏరియాస్ చూస్తున్నాం. రీసెంట్గా మరి పగడాల ప్రవీణ్ గారు తెలుసు కదా, మరి అప్పటి వరకు మనకి ఎవరన్నా తెలుసా? ఆయన పెద్దగా నాకైతే తెలీదు. కానీ ఆయన మరణించిన తర్వాత ఏమైంది? దేవుని కోసం మరణించిన తర్వాత ఆయన యొక్క సువార్త ఇంకా బాగా ప్రబలమైపోయింది. మరి ఇక్కడ ఎస్తేరు కూడా మరణానికి అప్పగించుకుంది. నేను నశించేదను, చనిపోతే చనిపోయానులే, నేను ఆయన ఆజ్ఞ లేకపోయినా నేను రాజు ఎదుటికి వెళ్తానని ధైర్య సాహసాలను చూపించేటువంటి స్త్రీగా ఉంది. అలాగా ధైర్యంతో మరి రాజు ఎదుటికి వెళ్ళింది. 5వదిగా తన జాతిని రక్షించుకుంది. ఏ విధంగా రక్షించిందంటే మరి రాజుగారి దగ్గరికి, రాజుకి దయపుట్టి మరి ఎస్తేరు నువ్వు చెప్పమ్మా ఎందుకు వచ్చావు నువ్వు అని అన్నప్పుడు ఆమె రాజుగారిని 2 సార్లు విందుకు పిలిచిద్ది. విందుకు పిలిచి మరి రాజుగారికి విషయం అంతా తెలియచేస్తుంది. మరి హామాను మొద్దుకై తనకి సాగిలపడి నమస్కారం చేయకపోవడాన్ని బట్టి తన భార్య అక్కడ ఉన్న వారితో ఇలాగ నన్ను మొద్దుకై నాకు నమస్కారం చేయట్లేదు అన్నప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు ఒక ఉరికొయ్య చేసి ఉరితి ఆ మొర్దకాయని అన్నప్పుడు ఇంటి దగ్గరే ఉరికొయ్య తయారు చేస్తాడు. ఈ విషయం అంతా మొర్దకాయి ఎస్తేరుకి చెప్పినప్పుడు ఎస్తేరు 2 సార్లు రాజుగారిని విందుకు పిలిచింది. రాజుగారితో పాటు ఎవరిని పిలుస్తుంది? హామాను కూడా పిలుస్తుంది. అసలు ఎవరు ఇది, ఈ ఎవరమ్మా నీ మీద ఇలాగ విరోధంగా చేసింది అన్నప్పుడు ఎస్తేరు అని చెప్తుంది. 7వ అధ్యాయం 6వ వచనంలో ఎస్తేరు అంటది, మా విరోధి పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయను. అక్కడ ఈ హామానే అని చెప్పగానే వెంటనే హామానుకి భయం వచ్చేస్తుంది. భయం వచ్చేసి రాజు నన్ను ఏదో చేసేస్తాడని చెప్పేసి చాలా భయపడిపోతాడనమాట. ఆ భయపడిపోయి ఆమె రామిని సరిచేయాలని చెప్పేసి రాణి దగ్గరికి వెళ్ళి ఆమె అడుగుతూ ఉంటాడనమాట. రాజు ఏదో హాని చేయాలని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు విన్నపం చేస్తూ ఉన్నాడంట. అది చూసినటువంటి రాజు అక్కడ ఉన్నటువంటి వారిలో హర్బోనాహుని పిలిపించి రాణిని ఏదో బలవంతం చేయబోతున్నాడు అని అక్కడ గ్రహించుకొని మరి దేవుని సంకల్పాన్ని బట్టి మరి ఆ హామాను ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు కదా. మనకి సామెత కూడా ఉంది కదా. మరి ఉరికొయ్యి ఎవరికి తయారు చేశాడు? హామాను మొద్దుకైకి తయారు చేశాడు. కానీ ఇప్పుడు ఉరి చేయించబడుతుంది ఎవరిని? రాజు ఏం చేశాడు? నీకు హాని చేశాడు కాబట్టి ఏదైతే తయారు చేసిన ఉరికొయ్యి మీద ఆ హామాన్నే ఎక్కించేసేయండి అని రాజు మరి ఆజ్ఞ ఇచ్చినప్పుడు హామాను ఆ విధంగా నశించిపోతారు. అలాగా యూదా జాతిని అంతటిని ఆమె రక్షించుకున్నటువంటి స్త్రీగా మనము చూస్తూ ఉన్నాము. అంటే ధైర్య సాహసాలు మరి కలిగి ఉండి మరి ధైర్యంగా ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను బట్టి, ప్రభువుని నమ్మించి విశ్వాసం ఉంచడాన్ని బట్టి, దేవుడిని బట్టి ఎస్తేరు తన యూదా జాతిని అంతటిని రక్షించుకుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి రెండవ వ్యక్తి ఎవరండి? రెండో వ్యక్తి లూదియా. మనకు తెలుసు కదా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలకి ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. మరి ఈ లూదియాని గురించి ఒకసారి మనం ధ్యానం చేసుకున్నట్టయితే అక్కడ వచనాల్లో మనము చదివితే
నేను చెప్తానమ్మా. అక్కడ కాబట్టి మేము త్రోయాని విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమత్రాకేకు అక్కడ నుంచి ఫిలిప్పికి వచ్చాము అని ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ఫిలిప్ గారు లూకా గారు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ పౌలు గారు యాక్చువల్గా అక్కడ ముందు వచనాల్లో చూస్తే ఆసియా వెళ్ళాలని అనుకుంటాడు. కానీ అక్కడ దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఆసియా వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ అడ్డగించినప్పుడు మాసిదోనియా వెళ్ళాలని చెప్పి ఒక వ్యక్తి దర్శనంలో కనిపించి చెప్పినప్పుడు ఈ పౌలు తనతో ఉన్నటువంటి పౌలు, శీల, తిమోతి ఇంకా లూకా వీళ్ళు నలుగురు కలిసి ఎక్కడికి వస్తారంటే ఈ ఫిలిప్పీ పట్టణానికి వస్తారు. ఈ ఫిలిప్పీ పట్టణము గురించి మనం చూస్తే మరి అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసా? గ్రీకు వీరుడు. ఆయన అన్ని రాజ్యాల్ని చిన్న వయసులోనే జయించినటువంటి ఆయన యొక్క తండ్రి పేరు మీదుగా, ఆయన తండ్రి పేరు ఫిలిప్ అనమాట. ఆ పేరు మీదుగా ఈ ఫిలిప్ యొక్క పట్టణాన్ని బాగా కట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది మాసిదోనియా దేశంలో ముఖ్య పట్టణం. 3 ముఖ్య పట్టణాలు ఉంటాయి: ఫిలిప్పి, తెస్సలోనిక, బెరయ అనే పట్టణాలు చాలా ముఖ్యమైనటువంటివి. వాటిల్లో ఇది ఫిలిప్పి పట్టణం కూడా చాలా ముఖ్యమైనటువంటి పట్టణము. ఇది పౌలు గారు 3 సువార్త దండయాత్రలు చేస్తారు, 3 ప్రయాణాలు చేస్తారు. ఇది 2వ ప్రయాణం అనమాట. క్రీస్తు శకం 50 నుంచి 52 సంవత్సరాల మధ్య ఈ ప్రయాణం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ మనం వచనాలను మనము ధ్యానం చేసుకున్నట్టయితే, మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. ఎవరెవరు ఉన్నారంటే ఆ పట్టణంలో ఎవరున్నారు? ఆ పట్టణంలో పౌలు, శీల, తిమోతి, లూకా. వాళ్ళు అక్కడ ఫిలిప్పీ పట్టణానికి వచ్చి కొన్ని దినాలు అక్కడ ఉన్నారు. అక్కడ ఎవరున్నారంటే రోమీయులకు అది ప్రవాస స్థానముగా ఉన్నది అని అంటున్నాడు. తర్వాత విశ్రాంతి దినము గవిని దాటి నదీ తీరాన ప్రార్థన జరుగును అనుకొని ఎక్కడికి వెళ్ళిన యూదులు ఏం చేస్తారు? వాడు ఆచారం ఏంటంటే, విశ్రాంతి దినం అంటే శనివారం వారు సమాజంగా కూడుకొని దేవుణ్ణి స్తుతించుకోవడం, ఆరాధించుకోవడం అనేటువంటి వాళ్ళ యొక్క ఆచారంగా కనిపిస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఫిలిప్పీ పట్టణంలో సమాజ మందిరం లేదు. కాబట్టి వారు ఏం చేశారంటే, నదీ తీరమున గ్యాంగ్ డైసిస్ అనే నదీ తీరమున అక్కడ వాళ్ళు ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అంటున్నారు. అక్కడ ఎక్కువ స్త్రీలు వచ్చారంట. ప్రత్యేకంగా పురుషులు అని చెప్పలేదు, కానీ అందరూ వచ్చి ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం చూస్తే మన సంఘంలో కూడా ఎక్కువ మంది ఎవరున్నారు? సంఘంలో స్త్రీలు ఉన్నారు కదా. మరి అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, స్త్రీలు వచ్చి ఉన్నారు. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఒక స్త్రీ ఏం చేస్తుందంట? ఏమింటుంది? దేవుని యొక్క మాటలు వింటా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, లూదియా అంటే అర్థం ఏంటంటే దివిటి అంటే దివిటీలకి ఏముంటాయి? చివరి ఏముంటుంది? దివిటి మనం ఎందుకు పెడతాం? వెలుగు కోసం కదా, వెలుగు కోసం. మరి ఎస్తేరు కూడా నక్షత్రం వెలిగింది, మరి ఏమి కూడా దివిటి అంటే వెలుగుట అనేటువంటి అర్థం ఇస్తుంది ఈ లూదియా అనే ఆమె. ఈ లూదియా దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ. దైవభక్తి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము అనేటువంటి అర్థం వస్తూ ఉంది. మరి 1 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, దైవభక్తి గల స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలంట. సత్క్రియలు, మంచి పనుల చేత అక్కడ అలంకరించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈమె తెలియచేస్తుంది. అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఏమొస్తుంది? మనకి జ్ఞానం వస్తుంది, బహు ధైర్యము. సామెతల గ్రంథంలో ఉన్నాయి కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము, బహుధైర్యం పుట్టించును కదా. ఆ జ్ఞానం వల్ల ఏం చేయబడతా ఉంది? జ్ఞానం వలన ఇల్లు కట్టబడతా ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన యొక్క ఇల్లుని కట్టుకుంటా ఉంది. ఇల్లును కట్టుకోవటం అంటే ఇంటి పైన మన యొక్క గృహాన్ని కట్టుకోవటం కాదు, కానీ దేవుడు మనకి ఏ కుటుంబాన్ని అయితే ఇచ్చాడో, భర్త మరి బిడ్డలు కానీ
అత్తమామలు కానీ బంధువులు కానీ వారిని దేవునిలో కట్టుకోవడం అనేటువంటిది ఇక్కడ ఆత్మీయ అర్థాన్ని మనకి తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, మరి ఈమె ఆ దైవ భక్తి కలిగేటువంటి స్త్రీ ఏం చేస్తూ ఉంది? మాట వింటుంది. ఎవరి మాట వింటుంది? పౌలు చెప్పేటువంటి మాటలను శ్రద్ధగా వింటుంది. వినటం వలన ఏమొస్తుంది? మనకి విశ్వాసము వస్తుంది కదా. వినుట వలన ఆమెకు విశ్వాసము వస్తుంది. ఈమె ఒక అన్యురాలు. మరి ఇక్కడ చూస్తే ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్థురాలు. ఊదారంగు అనేటువంటిది మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల కనిపిస్తుంటుంది. ధనవంతుడు లాజరు ఊదారంగు వస్త్రములు ధరించుకొని బహుగా సుఖపడుచుండేటివాడు. అంటే ధనవంతులు వేసుకునేటువంటి ఊదారంగు వస్త్రాలు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరణ సమయంలో ఊదారంగు వస్త్రాలు ధరిస్తారు. ఎందుకు? ఆయన యూదుల రాజు నువ్వేనా అన్నప్పుడు ఆయన ఏమంటాడు? నేనే యూదుల రాజుని అని అంటాడు. మరి ఆయన రాజులు ధరించేటువంటి అదనమాట. ఆమె ఇంకా తుయితైరా పట్టణస్థురాలు. ఈ ఊదారంగు పొడి కూడా సముద్రపు నత్తల నుంచి తీసేవారంట. అది నత్త అంటే ఎంత ఉంటే చాలా చిన్నది కదా, దాని నుంచి వచ్చేది ఇంకా ద్రవాలు ఎట్టుంటే ఆ గ్రంథి స్రావాలు చాలా చిన్నవి. అవి పొడి చేసి ఎండబెట్టి పొడి చేసినప్పుడు అది చాలా కొంచెంగా అనమాట. అంత విలువైనటువంటిది అమ్మేటువంటి ఉన్నతమైనటువంటి ధనవంతురాలైనటువంటి స్త్రీ. ఆమె ఉన్నత ధనవంతురాలు. అదేవిధంగా తుయితైరా పట్టణస్థురాలు. ఈ తుయితైరా పట్టణం అనేటువంటిది ఆసియా దేశంలో ఉంటుంది అనమాట. అందుకే పౌలు గారు అక్కడికి వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆటంకపరిచి ఇక్కడికి తీసుకొచ్చాడు అనమాట, మాసిదోనియా ఫిలిప్పి పట్టణానికి. ఎందుకంటే ఆమె ఇక్కడ ఉంది. అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. ఆమె ఆమె హృదయం తెరిచిన గనక ప్రభు మాటలు ఏందో ఆమె లక్ష్య ఉంచింది. మరి ఆమె దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందిరి. ఆమె ఇంటి వారు కూడా బాప్తిస్మము పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు తన వాక్యం ద్వారా మన హృదయాన్ని తెరిచినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని మాట యందు లక్ష్యముంచి మనము బాప్తిస్మాన్ని తీసుకోవాలి, రక్షణలోకి రావాలా. మనం ఒక్కడము రక్షించబడటం కాదు, కానీ మనతో పాటు కూడా ఇంకా మన ఇంటి వారిని కూడా రక్షణ మార్గంలోనికి తీసుకురావాలా. ఇంకా ఆమె ఇంకా ఏం చేస్తుందంటే రక్షించబడినటువంటి ఆమె కుటుంబం రక్షించబడిన తర్వాత ఆమె ఏమంటుంది? నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసింది. దైవజనుల్ని ఆహ్వానించేటువంటి స్త్రీగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా దైవభక్తి కలిగిన స్త్రీ, ధనవంతురాలు. ఆమె రక్షించబడింది, ఆమె కుటుంబాన్ని రక్షించుకుంది. అదేవిధంగా దైవజనుల్ని ఇంటికి ఆహ్వానించుకుంది. అందుకే పౌలు శీలల తర్వాత కాలంలో చెరసాల్లో వేయబడిన తర్వాత విడుదల పొందిన తర్వాత మొట్టమొదటిగా చివరి వచనాల్లో చూస్తే లూదియా ఇంటికే వెళ్తాడు. ఇలా ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేర్ అయితే తన జాతిని రక్షించుకుంది దేవుని బట్టి. మరి ఈ లూదియా ఏం చేసిందంటే తన యొక్క కుటుంబాన్ని రక్షణ మార్గంలోకి నడిపించుకుంది. మూడవ వ్యక్తి కనుక మనం చూసినట్లయితే ఈమె కనాను స్త్రీ. మరి కనాను స్త్రీ చదువుకున్న లేఖన భాగాల్లో యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఈ తూరు సీదోన్ల ప్రాంతాలు అనేటువంటివి లెబనాన్ దేశంలో ఉండే అన్నమాట. ఈ లెబనాన్ దేశం అనేటువంటిది అన్ని జనాంగము ఉండేటువంటి దేశము. ఈ అన్ని జనాంగం నుంచి ఈమె వచ్చిందనమాట. ఇదిగో ఆ ప్రాంతం నుంచి, అంటే తూరు సీదోన్ల ప్రాంతాలు లెబనాన్ దేశంలో అన్ని జనాంగం. ఆమె కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఈ కనాను స్త్రీ అనే ఆమెకు పేరైతే వ్రాయబడలేదు, కానీ మనకి కనానీయులందరినీ కనానీయులు, మోయాబీయులు అలాగా చెప్తా ఉంటారు కదా. ఈ కనాన్ ఎవరంటే నోవాహు యొక్క ముగ్గురు కుమారుడు షేము, హాము, యాపేత్ అని ముగ్గురు ఉన్నారు కదా. హాము యొక్క కుమారుడు ఈ యొక్క కనాను. ఆ కనాన్ నుంచి వచ్చినటువంటి జనాంగాన్ని అంతటిని కనానీయులు.
కనాను స్త్రీ అట్లా చెప్తా ఉంటారనమాట. ఈ కనాను స్త్రీ వచ్చి ఏమంటుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తుంది. ఈమె ప్రభువా దావీదు కుమారుడు అని ఆమె ఎట్లా గ్రహించింది, దావీదు కుమారుడు అని ఎలా గ్రహించింది అని మనం చూసినట్లయితే, ఈ యొక్క లెబనాన్కి నార్త్ అంటే ఉత్తరము, ఈస్ట్, తూర్పు, ఆ మధ్యప్రదేశంలో సిరియా ప్రాంతం ఉండేదన్నమాట, దానికి బోర్డర్. మరి అక్కడ మన వచనాలు చూస్తే ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను అని అంటది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసేటువంటి ఆ యొక్క ఆశ్చర్య అద్భుత కార్యాలు, స్వస్థతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆమె వింటా ఉన్నది. బోర్డరే కదా, మరి ఆ సిరియా దేశంలో జరిగేటువంటి విని ఆమె కూడా ఆశ కలిగి ఆయన్ని దావీదు కుమారుడని హృదయంలో స్వీకరించింది. ఆమె నమ్మింది కదా, నమ్మి ఆయన ప్రేమించడాన్ని బట్టి విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి అంటుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమె ఒక్క మాట అయినా ఆమెతో చెప్పలేదంట. యేసుక్రీ మరి అంత ఆమె ఆ బాధతో, మరి దావీదు కుమారుడు ఈయన ఎంతమందిని స్వస్థపరిచాడు, మరి నన్ను కూడా నా కుమార్తెను కూడా ఆ దయ్యం బాధ నుంచి విడుదల పొందుకోవాలి మేము అనే ఉద్దేశంతో ఆమె ఎంతో ప్రయాసపడి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట కూడా మాట్లాడకపోతే మనమైతే ఏమనుకుంటాం, ఒక అధికారి దగ్గరికి నుంచొని వెళ్ళి మనకేదో విషయం చెప్పినప్పుడు వారు ఏం సమాధానం ఇవ్వకపోతే మనకేమనుంది, ఎందుకైనా వేస్ట్, అనవసరంగా నుంచున్నాం, ఎంత టైం వేస్ట్ అనుకుంటాం కదా. కానీ ఆమె అసలు ఏమి బాధపడలేదంట, ఏమి మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆమె ఆయన వెంబడి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటున్నారు, అయ్యా మన వెంబడి వచ్చి కేకలేస్తుంది, ఆమెను పంపించేయి అని శిష్యులు అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు. ఆ బాధ అనేటువంటిది పడేటువంటి వ్యక్తులకే తెలుస్తుంది, కానీ ఇతరులకి తెలియదు. ఆమె కుమార్తె యొక్క బాధను బట్టి ఆమె అక్కడ తగ్గించుకునేటువంటి స్వభావాన్ని ఇక్కడ కలిగి ఉంటా ఉంది. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు. తగ్గించుకొని ఇంకా ఆమె కేకలు వేస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ అంటారు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని అంటాడు. మరలా ఆయన అన్నాడు కదా, అన్నాడు ఇశ్రాయేలుకే, ఈమెవరు అన్యురాలు కదా, ఇశ్రాయేలీల దగ్గరికే వచ్చినట్లయితే మరి అన్ని జనాంగం ఏమవుతారు, సుమ్యాన్ అంటాడు అన్ని జనులకు నిన్ను వెలుగుగాను కదా, మరి అన్ని జనులకి వెలుగుగా ఉండటానికే కదా ఆయన వచ్చింది. మరి అలాంటప్పుడు ఈ మాట అన్నప్పుడు ఆమె ఏమంటుంది, మనసులో బాధపడినప్పటికీ కూడా కానీ ఆమె విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమంటే, ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆయనకి తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు ఆమె యొక్క విశ్వాసం. మనల్ని పుట్టించిన దేవుడికి మన యొక్క హృదయ రహస్యాలు తెలీదా? హృదయ రహస్యాల్ని ఎరిగినటువంటి దేవుడు కదా ఆయనకి తెలుసు. కాబట్టి ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వెలికి తీయడానికి ఆయన ఇంకా పదే రెట్టిస్తూ ఉన్నట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాయి. అప్పుడు అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లటికి వేయుట యుక్తము కాదని చెప్పగా, చూడండి అక్కడ పిల్లలేమో ఇశ్రాయేలీలు, మరి అన్ని జనాంగాన్ని ఏమన్నాడు, కుక్క పిల్లలు కదా. మరి మన దగ్గర ఉన్న కుక్క ఒక్క ముద్దేస్తేనే విశ్వాసంతో మన దగ్గర వాకిటి ముందు పడి ఉంటుంది కదా. మరి ఇక్కడ ఈమె కుక్కతో పోల్చినప్పటికి కూడా ఆమె అస్సలు ఏమాత్రము జంకలేదు, బాధపడలేదు, కానీ వెంబడిస్తూనే ఉంది. మరలా అంటుంది, అయ్యా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుంచి పడు ముక్కలు తినును కదా అంటుంది. ఇక్కడ దేవుని వాక్యంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, ఇశ్రాయేలు జనాంగం అంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి దేవుడు ఎంతగానో వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అది శారీరక ఆహారం రొట్టె, ఈ మన యొక్క దేవుని వాక్యం ఏంటి, ఆత్మీయ ఆహారం అందిస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది తింటున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు, విడిచిపెడుతున్నారు.
విడిచిపెడతా ఉన్నారు. ఎంత వాక్యము, ఎంత సువార్త మనకి వినబడుచున్నా, దేవుని వాక్యం వినబడుతున్నా దాన్ని తృణీకరిస్తున్నాడు. అలాంటప్పుడు ఈ యొక్క అన్యురాలు ఏమంటుంది, అయ్యా చాలామంది తృణీకరిస్తున్నారు కదా ఆ రొట్టె, ఆ సువార్త, దేవుని వాక్యం ఏదైతే ఉందో, ఆ తృణీకరించేటువంటి వాక్యం, ఆ రొట్టె ఏదైతే ఉందో మాకు ఇవ్వయ్యా అనని ఆమె దేవుణ్ణి వేడుకుంటుంది. ఆమె దేవుణ్ణి బ్రతిమలాడుకుంటుంది. అక్కడ ఏమందుకే పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పినప్పుడు ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుంచి పడు ముక్కలు తిన్ను కదా, అయ్యా నువ్వు బ్రతికించకపోతే ఇంకా మమ్మల్ని ఎవరు బ్రతికిస్తారు, నీ మాటలు కాకపోతే మమ్మల్ని ఏది బ్రతికిస్తుంది ప్రభువా అని అక్కడ ఆమె యొక్క దీన స్వభావము, తగ్గించుకునేటువంటి స్వభావము, లోపడేటువంటి స్వభావము, దాన్ని బట్టి ఆమె అన్యురాలు అయినప్పటికీ కూడా దేవుడు అక్కడ ఆమెను అంటున్నాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. చూడండి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన యొక్క గోజాడే స్వభావాన్ని బట్టి, ఆ లోబడే మనస్తత్వాన్ని బట్టి, తగ్గించుకునే విధానాన్ని బట్టి కూడా దేవుడు మనకేం చేస్తాడంటే దీర్ఘశాంతం ఏమంట మనని ఆ బాధ నుంచి విడుదల పొందుకునేటువంటి విధంగా చేస్తుంది అనమాట. అందుకని దేవుణ్ణి ఎప్పుడు మనము ఒకసారి ప్రార్థించి విడిచిపెట్టకూడదు. దేవుడు నాకు ఇది సహాయం చేయాలి, ఎంత ప్రార్థించినా రాలేదులే అని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆయన్ని బ్రతిమలాడుకుంటూనే ఉండాలి. మనలో జీవం మరపెట్టేటువంటి బిడ్డలుగా ఉండాలి. మరి ఈమె మనకు నేర్పిస్తున్న పాఠం ఇదే. అంటే దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు అని పరిశుద్ధ గ్రంథముల లేఖనాల్లో మనకుంది కదా. ఈమె యొక్క దీర్ఘశాంతము, తగ్గింపు స్వభావము, లోబడే మనస్తత్వము ఆమెకి ఏం చేసింది, తన కుమార్తెకి ఆ దయ్యము బాధ నుంచి విడుదల పొందుకొని క్షేమాన్ని పొందుకుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ 3 పాఠాల్లో మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, ఎస్తేరు ద్వారా మనకి ఏం నేర్పిస్తుంది, ఎస్తేరు ఏం చేసింది, తన యొక్క ధైర్య సాహసాలు, విధేయత, మాట వినే స్వభావం, వీటన్నిటిని బట్టి ఏం చేసింది, తన యొక్క జాతిని అంతటిని రక్షణ మార్గంలోనికి నడిపించుకుంది. అదే విధముగా లూదియా ఏం చేసింది, లూదియా కూడా తన కుటుంబాన్ని రక్షణ మార్గంలోనికి తెచ్చుకుంది. దేని ద్వారా, విశ్వాసం ద్వారా. ఆయన మాటలని విశ్వాసం ద్వారా కుటుంబాన్ని అంతటిని రక్షణ మార్గంలోనికి తెచ్చుకున్నది. మరి ఇక్కడ 3వ స్త్రీ, కనాను స్త్రీ ఏం చేసింది, శారీరక బాధతో బాధపడుతున్నటువంటి తన కుమార్తెను శారీరక బాధల నుంచి విడుదల పొందుకుంది. ఈ 3 వ్యక్తుల ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, శారీరకంగా అయినప్పటికీ, ఆధ్యాత్మికంగా అయినప్పటికీ మనము దేవుని నమ్మి ఆయన యందు బలముగా ఉండి విశ్వాసాన్ని చూపించడం ద్వారా, ఏ విధంగా దీర్ఘశాంతంతో విశ్వాసాన్ని చూపించడం ద్వారా మనము ఆత్మీయంగా కూడా బలపడతాము, ఆత్మీయ రక్షణలోకి వస్తాము. అదేవిధంగా శారీరక రక్షణ కూడా మనకి, అంటే శరీర బలహీనత నుంచి కూడా మనకి విడుదల అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి, మరి ఎస్తేరు, లూదియా, కనాను స్త్రీ ద్వారా మనము ధైర్యం తెచ్చుకొని దేవునిలో ఇంకా మనము సువార్తలో ముందుకు సాగిపోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిద్దని పరిశుద్ధ గ్రంథంలో మనకి లేఖనంలో ఉంది, సామెతల గ్రంథంలో 31:30 వచనంలో. కాబట్టి మనము నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఒక క్రమమైన విధానంలో దేవునిలో సాగిపోతున్నప్పుడు మనము మన యొక్క జనాంగాన్ని, చుట్టుపక్కల ఉన్న వారిని, మన జాతిని, అదేవిధంగా మన కుటుంబాన్ని, ఇంకా మన చుట్టుపక్కల ఉన్న అన్యుల్ని రక్షణ మార్గంలో దేవుని వైపుకు తీసుకురావచ్చు. అని కదా, సువార్త ప్రకటించవలసిన భారం ఎవరి మీద ఉంది, మన మీదే ఉంది. అక్కడ పౌలు గారు చెప్తున్నాడు, మనందరి మీద సువార్త ప్రకటించే భారం ఉంది కనుక మనమందరం విన్న వాక్యాన్ని మనము కూడా సిగ్గుపడకూడదు, ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించేటువంటి స్త్రీలుగా మనమందరం ఉండాలని ఈ వాక్యం ద్వారా తెలియచేస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు తన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. మరి ఒకసారి దైవజనులకు ఇరువురికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. ఆమేన్.